హలో హాయ్ హవ్ యూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మాస్క్ టాక్స్. మన ఇంట్లో ఎవరైనా చిన్నపిల్లలు ఉంటే మనం మార్నింగ్ లేవగానే ఏం చేస్తాం, వాళ్ళకి పాలు కల్పిస్తుంటాం కదా. అండ్ ఆ పాలతో పాటు హెల్త్ డ్రింక్స్ అనబడే ఈ బూస్ట్, హార్లిక్స్ ఇలాంటివే ఇస్తుంటాం కదా. అసలు ఈ రోజుల్లో ఎలా అయిపోయామంటే ఈ బూస్ట్, హార్లిక్స్ లాంటి హెల్త్ డ్రింక్స్ కలపకుండా వాళ్ళకి పాలు ఇవ్వడమే మర్చిపోయాం కదా. అసలు ఎప్పుడైనా గమనించారా ఈ బూస్ట్లో ఇంగ్రీడియంట్స్ ఏముంటాయి అండ్ ఇవి కన్జ్యూమ్ చేస్తే మనకి ఏమొస్తాయని? ఈ బూస్ట్ 100 గ్రామ్స్ ప్యాక్లో ఎనర్జీ 369 కిలో క్యాలరీస్ వస్తుందంట. ప్రోటీన్, కార్బోహైడ్రేట్, డైటరీ ఫైబర్, సాచురేటెడ్ ఫ్యాట్, ట్రాన్స్ ఫ్యాట్ ఏవేవో రాసున్నారండి. మనం పర్టికులర్గా తెలుసుకోవాల్సింది ఏంటి అంటే బూస్ట్ 100 గ్రామ్స్ ప్యాక్లో టోటల్ షుగర్స్ 35 గ్రామ్స్ ఉంటాయి. ఆఫ్ విచ్ యాడెడ్ షుగర్స్ 9.5 గ్రామ్స్ ఉంటాయి అన్నమాట. ఈ యాడెడ్ షుగర్స్ అనేది ఎంత బ్యాడ్ ఫర్ హెల్త్ తెలుసా? ఇప్పుడు హార్లిక్స్లో ఏముంటుందో చూద్దాం. 100 గ్రామ్స్ ప్యాక్ హార్లిక్స్లో టోటల్ షుగర్స్ 40 గ్రామ్స్ ఉంటాయి. ఆఫ్ విచ్ యాడెడ్ షుగర్స్ 10.6 గ్రామ్స్ ఉంటాయి. అంటే బూస్ట్ కంటే హార్లిక్స్లోనే షుగర్ క్వాంటిటీ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటుంది అనమాట. అందుకే అనుకుంటా యాడ్లో పిల్లలు నేను హార్లిక్స్ తాగను మమ్మీ తింటాను అంటారు. వాళ్ళకి యాక్చువల్గా షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటే వాళ్ళకి నచ్చుతుంది కాబట్టి అలా తినేస్తారు అనుకుంటా. ఇలా పాలల్లో కలిపివ్వడమే కాకుండా చాలామంది పేరెంట్స్ ఇదేదో చాలా హెల్దీ స్నాక్ లాగా వాళ్ళ పిల్లలు గ్రో అయ్యేదానికి యూజ్ అవుతుంది అనుకుంటూ చాలా బూస్ట్, హార్లిక్స్ అసలు బౌల్లో వేసి ఇచ్చేస్తూ ఉంటారు. ఒక స్నాక్ ఐటమ్ లాగా పెడుతుంటారనమాట. అలా పెట్టనే కూడదు. ఈ యాడెడ్ షుగర్స్ అనేటివి ఒక 100 గ్రామ్స్ ఏదైనా ఒక ప్రోడక్ట్లో లెస్ దాన్ 5 గ్రామ్స్ ఉంటే లో లెవెల్స్లో ఉన్నట్టు. అంటే అలా ఉన్న ప్రోడక్ట్స్ మనం ఎప్పుడైనా అప్పుడప్పుడు కన్జ్యూమ్ చేయొచ్చు, దానివల్ల ఏం ప్రాబ్లం రాదనమాట. బట్ గ్రేటర్ దాన్ 5 గ్రామ్స్ అండ్ పర్టికులర్గా గ్రేటర్ దాన్ 22.5 గ్రామ్స్ యాడెడ్ షుగర్స్ ఉండేది ఏదైనా ప్యాక్ మీద మీరు చూసారంటే అది ఎప్పుడు కన్జ్యూమ్ చేయనే వద్దు. వీటి వల్ల చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఆల్మోస్ట్ ఒక 2 ఇయర్స్ ఏజ్ నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఇలా హెల్త్ డ్రింక్స్ అన్నీ ఇస్తూ ఉండడం. యాక్చువల్గా ఏంటంటే యాజ్ పర్ ద డాక్టర్స్ అడ్వైస్ కూడా 2 ఇయర్స్ లోపు పిల్లలకి ఈ హెల్త్ డ్రింక్స్ అది ఏదైనా కూడా వాళ్ళకి ఇవ్వకూడదు అనమాట. ఓన్లీ ప్లెయిన్ మిల్కే ఇవ్వాలి. సో అట్ ద ఏజ్ ఆఫ్ 2 మనం ఇలాంటి హెల్త్ డ్రింక్స్ ఇవ్వడం స్టార్ట్ చేసినా వాళ్ళకి ఇవి షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఆబ్వియస్లీ చాలా నచ్చుతుంది అనమాట. సో వాళ్ళు పెద్ద అయ్యే కొద్దీ ప్రతిరోజు మనం ఇస్తూ ఉండేవి ఎంత క్వాంటిటీ ఆఫ్ షుగర్స్ వాళ్ళ బాడీలోకి వెళ్తున్నట్టు, ఎంత క్వాంటిటీ ఆఫ్ యాడెడ్ షుగర్స్ వాళ్ళు కన్జ్యూమ్ చేస్తున్నట్టు, ఇంత ఓవర్లోడెడ్గా ఇలాంటి యాడెడ్ షుగర్స్ వాళ్ళు తీసుకుంటే ఇన్ ఏ లాంగ్ రన్ చిన్నప్పుడు ఏముండదు, వాళ్ళు చక్కగా బాగా అడిగి మరీ తింటారనమాట. బట్ ఇన్ ఏ లాంగ్ రన్ వాళ్ళకి ఎన్ని హెల్త్ ఇష్యూస్ వస్తాయో తెలుసా? షుగర్ కన్జ్యూమ్ చేసినప్పుడు మన బాడీలో మనకు కావాల్సిన దానికంటే చాలా ఎక్కువ తీసుకుంటున్నప్పుడు అది ఆటోమేటిక్గా ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది. యాక్చువల్గా ఏ బెల్లీ ఫ్యాట్ ఉన్నా, హిప్ ఫ్యాట్ ఉన్నా, థై ఫ్యాట్ ఉన్నా మనకి బయటకు తెలుస్తుంది. కానీ ఈ బ్లడ్ వెజిల్స్లో కనుక అంటే హార్ట్కి పంప్ అయ్యే బ్లడ్ వెజిల్స్ దగ్గర ఫ్యాట్ అక్యుములేట్ అయిపోతుంది. అది మనకి బయటకి కూడా కనిపించదు. అందువల్లే హార్ట్ డిసీజెస్ వస్తాయి, టైప్ 2 డయాబెటీస్ వస్తుంది, ఒబెసిటీ వస్తుంది. అసలు ఒబెసిటీ ఉందంటే చాలా ప్రాబ్లమ్స్ మనం కొని తెచ్చుకున్నట్టే. సో ఆలోచించండి పేరెంట్స్, మన చేతులతో మనమే మన పిల్లల హెల్త్ని పాడు చేసేస్తున్నాం ప్రతిరోజు ఈ బూస్ట్, హార్లిక్స్ అనేవి చాలా ఇచ్చేసి. ఇట్ డజంట్ మీన్ దట్ అసలు వాళ్ళు ఎప్పుడూ తినకూడదని కాదు, షుగర్ అనేది వాళ్ళ బాడీలోకి వెళ్ళకూడదని నేను చెప్పడం లేదు. ఎప్పుడైనా ఒకసారి ఇవ్వండి, వాళ్ళ టేస్ట్ బడ్ సాటిస్ఫై చేయడానికి, వాళ్ళ చైల్డ్హుడ్ ఎంజాయ్ చేయడానికి. షుగర్ ఉండేది వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి అప్పుడప్పుడు ఇవ్వండి, కానీ తరచూ ఇవ్వనే కూడదు. సో ఇలాంటి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చింది అనుకుంటాను. సో ఇలాంటి కంటెంట్ అందరికీ రీచ్ అవ్వాలంటే నా వీడియోస్ని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఆగండి ఒక్క నిమిషం, అలా వెళ్ళే ముందు ఇలా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.